స్విమ్స్కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్ ఈ కోర్సుల గురించి మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. దాంతోపాటు రిజెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ కూడా రావడం జరిగింది. ఈ రెండు ఏంటి, దాంట్లో వాళ్ళు మెన్షన్ చేసిన ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడంతా లైక్ చేయండి. ఒక 100 లైకులు టార్గెట్ అన్నమాట. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా మీకు ఈ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు ఇదిగా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ రిజెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అయితే చూపిస్తాను. దాని మీద ప్రెస్ చేస్తుంటే మనకి ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, రిజెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అన్నమాట. టోటల్ 12 మంది విద్యార్థులు రిజెక్ట్ అయితే అయ్యారు. చూస్తున్నారు కదా, ఫాలోయింగ్ క్యాండిడేట్స్ హ్యావ్ నాట్ అప్లోడెడ్ అప్లికేషన్ బై డ్యూ డేట్ అండ్ హెన్స్ నాట్ కన్సిడర్డ్ అన్నమాట. వీళ్ళందరూ రిజెక్టెడ్ అయితే అవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇప్పుడు ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ అయితే చూద్దాం. సో దీంట్లో మనకి రిమార్క్స్ కూడా ఉంటాయన్నమాట. ముందుగా వీళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఈ మెరిట్ లిస్ట్ అనేది ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి ర్యాంకుల ఆధారంగా వాళ్ళైతే అరేంజ్ చేశామని చెప్తున్నారు. అండ్ అలాగే మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్ ఈ కింద అయితే ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా ఎంసెట్ ర్యాంకు. సో దీంట్లో కానీ ఏమైనా తప్పులు కానీ ఉంటే మనమైతే అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ మెయిల్కి అయితే మెయిల్ చేయాలన్నమాట. లాస్ట్ డేట్ విషయానికి వస్తే ఆగస్టు 1 సాయంత్రం 5 గంటలలోపు ఈ మెయిల్కి అయితే మనం మెయిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మెయిన్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ విద్యార్థులు ప్రొడ్యూస్ లేటెస్ట్ అండ్ అలాగే పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అట్ ది టైమ్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డ్యూరింగ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్, అదర్వైజ్ సీట్ విల్ బి క్యాన్సిల్డ్ అని చెప్తున్నారు. మెయిన్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు లేటెస్ట్ పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో డ్యూరింగ్ సీట్ అలాట్మెంట్ టైంలో ప్రొడ్యూస్ అయితే చేయాలి, లేదంటే మీ సీటు క్యాన్సిల్ అయితే చేస్తామని చెప్తున్నారు. సో ఇది కూడా రెడీ అయితే పెట్టుకోండి. ఇక్కడ ఇంకో పాయింట్ చూస్తున్నారు కదా, 5th పాయింట్ క్యాండిడేట్స్ మనకి రిమార్క్స్ కాలంలో ఎవరికైతే ఉందో, ఇక్కడ రిమార్క్స్ అంటే కింద చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక స్టూడెంట్కి మెయిన్గా ఇక్కడ బద్రీనాథ్ అనే స్టూడెంట్కి రిమార్క్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, రిమార్క్స్ కాలంలో సర్టిఫికేట్స్ 6 నుంచి ఇంటర్ వరకు సర్టిఫికేట్లు అయితే అప్లోడ్ చేయలేదు. ఇలాగ మీ పేరు పక్కన ఏమైనా రిమార్క్స్ ఉంటాయి కనుక ఆగస్టు 3 సాయంత్రం 5 గంటలలోపు మనమైతే సబ్మిట్ చేయాలన్నమాట. లేదంటే మళ్ళీ మనకి ప్రాబ్లం అయితే అవుతుంది, మనం కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అయితే చేయలేము. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి మనకి ఈ నెల ఆగస్టు 5వ తారీఖున సాయంత్రం 5 గంటల తర్వాత మనకి వెబ్సైట్లో డిస్ప్లే అయితే చేస్తామని చెప్తున్నారు. అండ్ అలాగే మెయిన్గా మనకి కింద కాలంలోకి వెళ్ళే ముందు మనకి కొన్ని అబ్రివేషన్స్ అయితే తెలియాలన్నమాట. ఏపీఐఆర్ అంటే ఇంటర్మీడియట్ రెగ్యులర్, ఏపీఐబిఓసి అంటే వొకేషనల్, మనకి టీఎస్ ఇంటర్ అంటే టీఎస్ ఇంటర్ అన్నమాట, సిబిఎస్ఈ. సో ఒకసారి చూసుకోండి. మెయిన్ దాంట్లోకి అయితే వెళ్దాం. మెయిన్గా మనకి ఎంతమంది ప్రొఫెషనల్ మెరిట్ లిస్టులు ఉన్నారంటే 3505 మంది అయితే ఉండాలన్నమాట మనకి ఈ ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న తర్వాత మనం మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది రిమార్క్స్ కాలంలో మనకి ఏమైనా ఉన్నాయా లేవా. ఉంటే వాళ్ళు ప్రొవైడ్ చేసిన డేట్లోపు ఆ టైంలోపు మనమైతే సబ్మిట్ చేయాలి, లేదంటే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేము. అండ్ అలాగే దీంట్లో చూసుకోవాల్సింది మన ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా వాళ్ళకి మనం ఒక మెరిట్ ర్యాంక్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారన్నమాట. అంటే ఈ జగదీష్ కుమార్కి 1400 ర్యాంక్ అయితే రావడం జరిగింది. తర్వాత ఇంకో విద్యార్థికి 2000 ర్యాంక్ వచ్చింది. ఇలాగా టాప్ నుంచి తక్కువ ర్యాంక్ వరకు అలా ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా అరేంజ్ చేశారు. అరేంజ్ చేసిన తర్వాత మనకంటూ ఒక మెరిట్ ర్యాంక్ అంటూ ప్రొవైడ్ చేశారన్నమాట. దీన్నే మెరిట్ ర్యాంక్ అంటాం. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మన రిమార్క్స్ కాలంలో ఏమైనా ఉన్నాయా లేవో చూసుకోండి. అండ్ అలాగే మెయిన్గా మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అంటే మన పేరు, ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, ఎంసెట్ ర్యాంకు, లోకల్ ఏరియా, బీసీడీ, ఏపీ ఇంటర్ రెగ్యులర్, గ్రూప్ ఏంటి, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవు చూసుకోండి. ఏమైనా తప్పులు ఉంటే కనుక అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. మెయిన్గా మీ మెరిట్ ర్యాంక్ ఎంతో కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే మీ డీటెయిల్స్ ఏమైనా తప్పు ఉంటే అబ్జెక్షన్ పెట్టుకోండి. అదే రిమార్క్స్లో ఏమైనా ఉంటే కనుక వాళ్ళకైతే సబ్మిట్ చేయండి అన్నమాట. ఆ డాక్యుమెంట్స్ ఏంటనేది. చాలామంది స్టడీ సర్టిఫికేట్స్ ఇక్కడైతే కనిపిస్తున్నాయి. రిమార్క్స్ అనే కాలంలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఈ విద్యార్థి వచ్చేసరికి తెలంగాణ స్టూడెంటు,
మస్ట్ సబ్మిట్ రెసిడెంట్ సర్టిఫికేట్ అన్నమాట. వాళ్ళు వేరే స్టేట్ కాబట్టి రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ అయితే చేయాలన్నమాట. సో చూసుకోండి, మీ మెరిట్ ర్యాంక్ ఎంతో కామెంట్ అయితే చేయండి. టోటల్ మనకి కౌన్సిలింగ్లో 3500 మంది పార్టిసిపేట్ అయితే చేస్తారన్నమాట ఇప్పటి వరకు. సో ఎవరైతే తర్వాత ప్రొఫెషనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో కూడా పేరు రావాలనుకుంటున్నారో రిమార్క్స్ అని ఎవరికైతే ఉంటుందో అవన్నీ సబ్మిట్ చేయండి. సో ఫ్రెండ్స్, మీకైతే అర్థమైంది కదా, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ ఇచ్చినా సరే మన ఛానల్లో మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది.